నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ పై జంతర్ మంతర్లో యువత ఎలా గర్జించిందో ప్రపంచమంతా చూసింది కదా. లాఠీలు విరిగినా, బాష్పవాయువు మొరిగినా వెనుదిరగని ధీశాలురతో ఢిల్లీ దద్దరిల్లిపోతోంది. మోడర్న్ డ్రెస్సుల్లో మొక్కవోని దీక్షతో జనరేషన్ జెడ్ న్యాయ పోరాటం చేసింది. లాఠీల నిర్బంధాన్ని ధిక్కరించి, కాకీల కర్కశత్వాన్ని తట్టుకుని ప్రశ్నించే హక్కుని దేశ రాజధానిలో సగర్వంగా ఊరేగించింది జెన్ జీ. చివరికి ఈ పోరాటంలో యువతరం విజయం సాధించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదంతా జరిగి పట్టుమని 10 రోజులు కాలేదు. ప్రధాని మోదీ యువతకి ఇచ్చిన పిలుపేంటో తెలుసా? యువత ప్రశ్నించాలని. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి మోదీ ఇస్తోన్న విలువ ఇది. విచిత్రంగా ఆ ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలో పడేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. కూటమిలో భాగస్వామిగా కొనసాగుతోన్న ప్రజాస్వామ్యానికి పాతరేయాలని తెగ తహతహలాడుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దశాబ్ద కాలంలో తొలిసారి యువత స్వచ్ఛందంగా ఉద్యమ బాట పట్టింది. ప్రపంచమంతా జంతర్ మంతర్ వైపు చూసింది. ఆ ఉద్యమాన్ని తన శత్రువులా నరేంద్ర మోదీ చూడలేదు. అందుకే ఐఐటి ఢిల్లీ కాన్వకేషన్లో ప్రతి అంశం పైన యువత ప్రశ్నించి తీరాలని, ప్రశ్నించడంతో ఆగకుండా సమస్యలకు పరిష్కారం కూడా కనిపెట్టాలని పిలుపునిచ్చారు. ప్రశ్న ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిదని మోదీ చాటి చెప్పారు. అంతే తప్ప ప్రశ్నించే వారిని చూసి భయపడలేదాయన. ప్రశ్నించడం తప్పని, పాపమని చెప్పలేదు. కానీ మోదీ మిత్రపక్షాలు ప్రభుత్వం నడుపుతోన్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రశ్నించే వాళ్ళని చూస్తే చాలు చంద్రబాబు అండ్ కో వణికిపోతున్నారు, ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వారిపై తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో విరుచుకుపడిపోతున్నారు. సోషల్ మీడియా మీద స్పెషల్ టాస్క్ ఫోర్సుతో చెలరేగిపోతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి కట్టి అరాచకత్వానికి సరికొత్త అర్థం చెప్తున్నారు. అధికారం తలకెక్కినప్పుడు సామాన్యుడి కష్టం కనబడదు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ అబద్ధపు పునాదులే కూలిపోతాయన్నారు మహాకవి శ్రీశ్రీ. అన్యాయం ద్వారా పొందిన విజయం పతనానికి నాంది అని తేల్చి చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రజలను కొంతకాలం మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరన్నారు అబ్రహం లింకన్. ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న అరాచక పాలన చూస్తున్న ఎవరికైనా ఈ మహనీయుల మాటలే గుర్తొస్తాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చంద్రబాబు ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి కడుతోంది. భారత రాజ్యాంగం ప్రశ్నించటం దేశ పౌరుల హక్కు అంటోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రశ్నిస్తే తప్పుడు కేసు ఖాయమని బెదిరిస్తోంది. భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ పుట్టుకతోనే దేశ పౌరులకు సొంతం అంటోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛకి, వాక్ స్వాతంత్ర్యానికి సమాధి కడుతోంది. గత 26 నెలలుగా పచ్చముఠ చేస్తున్న అరాచకాలకు అంతే లేకుండా పోయింది. వాటన్నింటి వైపు వేలెత్తి చూపకుండా ఉండటానికి ఎంచుకున్న మార్గం ప్రశ్నించే గొంతులపై కత్తి కట్టడం. సూపర్ 6 అమలు ఎప్పుడు అని అడగటానికి వీల్లేదు. అడిగితే అక్రమ కేసులు. సంక్షేమం, అభివృద్ధి సంగతేంటని అడగకూడదు. అడిగితే తప్పుడు కేసులు. సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, సాధారణ పౌరులు కావచ్చు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ అరాచకాలను నిలదీసినా, ప్రశ్నించినా, ఎత్తి చూపినా అంతే సంగతులు. పదుల సంఖ్యలో కేసులు పెట్టడం, అర్ధరాత్రి వచ్చి ఎత్తుకుపోవటం, అరెస్టులు చూపించకుండా కుటుంబ సభ్యులను వేధించటం, 3rd డిగ్రీ ప్రయోగించి హింసించటం. ఇన్ని జరిగిన తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించటం, నిలదీయటం అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షం మానలేదు. అందుకే ఇప్పుడు రెడ్ బుక్ అరాచకాలు మరింత శృతిమిచ్చాయి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మరీ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ప్రశ్నించే స్వభావాన్ని ప్రజల్లో నాశనం చేసే కుట్రలకు తెరతీసింది. ఎన్డీఏలో వెన్నుపోటు పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించే తత్వం యువతలో ఖచ్చితంగా ఉండాలని చెప్తున్న వేళ ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రశ్నించే తత్వాన్ని కాలరాయటమే లక్ష్యంగా పనిచేస్తోంది. జులై నెలలో ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగిన ఉద్యమం మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సహజంగా ధర్నాలు, ర్యాలీలు, పాలనలో వైఫల్యాలను ఎండగడుతూ చేసే దీక్షలు ఇవన్నీ ప్రతిపక్షాల కేంద్రంగానే సాగుతాయి. కానీ దశాబ్ద కాలంలో తొలిసారి యువత స్వచ్ఛందంగా ఉద్యమ బాట పట్టింది. లాఠీలు విరిగినా, బాష్ప వాయువు మొరిగినా వెనుదిరగని దీశాలురతో ఢిల్లీ దద్దరిల్లిపోతోంది. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ
యువత ఆందోళన కొనసాగించింది. లాఠీల నిర్బంధాన్ని ధిక్కరించి కాకీల కర్కశత్వాన్ని తట్టుకొని ప్రశ్నించే హక్కు దేశ రాజధానిలో సగర్భంగా నినదించింది. చివరికి అనుకున్నది సాధించారు యువత. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిస్థితిని అవమానంగానో ఓటమిగానో మోదీ భావించలేదు. ప్రజల్లో యువతలో ప్రశ్నించే తత్వమే నిజమైన ప్రజాస్వామ్యానికి గుర్తు. అందుకే దేశ రాజధానిలో ఇంత భారీ ఉద్యమం జరిగి పట్టుమని 10 రోజులు కూడా కాకముందే ప్రశ్నించే స్వభావంపై యువతకి మోదీ సందేశం ఇచ్చారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోదీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచం ఎలాంటి ఆలోచన లేకుండా ఆమోదించే విషయాలను ధైర్యంగా ప్రశ్నించాలని యువతకి మోదీ పిలుపునిచ్చారు. కేవలం ప్రశ్నించడంతో ఆగిపోకుండా సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా అన్వేషించాలి అన్నారు. अपनी लर्निंग इंस्टिंक्ट को जलाए रखिए, जगाए रखिए, चेतना बनाए रखिए. जो बातें बिना सोचे समझे स्वीकार कर ली जाती हैं, जरा उन्हें परखिए, उन पर सवाल उठाइए, लेकिन सिर्फ सवाल पूछकर मत रुकिए, उनका समाधान खोजने का साहस भी रखिए. విన్నారుగా యువతకి మోదీ చేసిన దిశానిర్దేశాన్ని. ఒకవైపు మోదీ యువతలో ప్రశ్నించే తత్వం ఎంత ముఖ్యమో చెప్తుంటే, మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రశ్నిస్తే అంతు చూస్తామంటోంది. నిజానికి ప్రతిపక్షం కానీ, ప్రజలు కానీ, మేధావులు కానీ ఏం ప్రశ్నిస్తున్నారు? పాలకుల తప్పులను ఎత్తి చూపుతున్నారు. అప్పులను, అవినీతిని ప్రశ్నిస్తున్నారు. హామీల అమలు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ గూండాల అరాచకాలను ప్రశ్నిస్తున్నారు. తప్పులను సరిదిద్దుకొని అరాచక శక్తుల బెండు తీసి పాలనను గాడిన పెట్టాల్సింది పోయి ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో విరుచుకు పడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయి నాయకుడు అంటూ అరవీర భయంకరంగా పొగడటం ఒక అలవాటుగా పెట్టుకున్నారు చంద్రబాబు. మరి అలాంటి మోదీని చూసైనా ప్రశ్నించే వాళ్ల మీద పగబట్టడం చంద్రబాబు మానాలి కదా. కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. కేంద్రంలో నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి ఏపీలో దగా డిఎస్సికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి కదా. కూటమి ధర్మం అంటే అదే కదా. అందుకే చంద్రబాబు కూటమి ధర్మాన్ని పాటించు, లోకేష్తో రాజీనామా చేయించు అని డిఎస్సి బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తన రాజీనామాతో ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ విలువలను చాటారు. ఏపీలో నారా లోకేష్ కూడా ఇదే తరహాలో నైతికతకు పెద్దపీట వేస్తూ లోకేష్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో యువతరం పోరు బాట పట్టింది. దగా డిఎస్సికి కారణమైన పచ్చముఠ అక్రమాలను జంజీ నిప్పులతో కడుగుతోంది. అంతే, ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని అణచివేయటానికి విఫల కుట్రలు పన్నుతూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. డిఎస్సి అక్రమాలపై బాధితులు వైఎస్ఆర్సీపీ జంజీ ప్రశ్నిస్తూ ఉంటే, పోరాటం చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటంలో పీహెచ్డీలు చేసిన టీడీపీ గూండాలు నిస్సిగ్గుగా దౌర్జన్యకాండ చేశారు. పాలకుల కుట్రలకు కోత పెట్టడం అలవాటైన ఖాకీలు ప్రేక్షక పాత్ర పోషించడంతో పచ్చముఠ మరింతగా చెలరేగిపోయింది. విజయవాడలో అయితే బోండా ఉమా నాయకత్వంలో టీడీపీ గుండాలు పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. దీక్షా శిబిరంపై మూత్రం పోసిన పచ్చమూక తమ అసలు బతుకును బయటపెట్టారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి సమాధి కట్టడం, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని నాశనం చేయటం లక్ష్యంగా పాలకులు తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు పాలకుల కుట్రలకు కూత పెట్టడంలో నిమగ్నమైపోయారు. చివరకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ప్రశ్నిస్తాడు అన్న భయంతో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా వణికిపోతోంది కూటమి ప్రభుత్వం. జగనన్నని చూసి మీరు భయపడుతూ ఉన్నారు. ఈ రోజు తీసుకుంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మహిళల సమస్యలు ఉన్నాయి, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, అసెంబ్లీలో నిలదీస్తారు అని చెప్పి భయపడి మీరు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తున్న పైశాచికత్వంపై ఏపీ ప్రజానికం భగ్గుమంటోంది. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి కట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటానికి చంద్రబాబు ప్రభుత్వం పన్నుతున్న కుట్రలు చూసి దేశమంతా నివ్వెరపోతోంది. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, స్పెషల్ టాస్క్ ఫోర్సులు అంటూ ఎన్ని కుతంత్రాలు పన్నినా
ప్రజాగ్రహం ముందు ఏ కుతంత్రాలు నిలవవు అన్న నిజాన్ని వెన్నుపోటు పార్టీకి అనుభవంలోకి తేవటానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నియంతలను మించిన నిరంకుశత్వం, హిట్లర్ని తలదన్నే కర్కశం, ముస్సోలినీని గుర్తు తెచ్చే పైశాచికత్వం, పౌర హక్కులను కాలరాసే అరాచకం అన్నీ కలిసిన ఆటవిక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ని తలపించేలా తయారవుతోంది. ప్రజల్లో ప్రశ్నించే చైతన్యాన్ని హత్య చేయడానికి పాలకులు శతవిధాల కుట్రలు పన్నుతున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ ఈ దేశంలో పుట్టడంతోనే ప్రతి పౌరుడు పొందే హక్కు. ఆ హక్కుని కాలరాసే కుట్రలకు తెరతీసి రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి సహజ లక్షణంగా మారింది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను మింగేస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న వికటాట్టహాసాల మధ్య ప్రజాస్వామ్యం చిన్నబోతోంది. రెడ్ బుక్ కరాచకాలతో వ్యవస్థలను గుప్పిట పట్టి బరి తెగించి వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తన నిరంకుశ అరాచక పోకడలను ప్రశ్నించే వారిపై ఉక్కు పాదాన్ని మోపుతోంది. తమ తప్పిదాలను ఎండగట్టి సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతులు నొక్కటం, అక్రమ కేసులు బనాయించటం, జైళ్లకు పంపటమే ధ్యేయంగా చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం జులైలో కొన్ని నిర్ణయాలను తీసుకుంది. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో కొనసాగుతున్న వ్యక్తులు చేస్తున్న తప్పులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? సరిదిద్దుకుంటారు. కానీ అందుకు బదులుగా విద్వేషంతో ఆ గళాలు పెగలకుండా చేయాలని గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేయడంతో పాటు ప్రభుత్వంలో వ్యక్తులను అవమానపరుస్తూ దాడులు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని చంద్రబాబు ఆదేశించారు. దీంతో సోషల్ మీడియాపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రశ్నించే గొంతులు నొక్కేసే కుట్రలను వేగవంతం చేశారు. ఎన్నికల హామీల అమలు లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, విచ్చలవిడిగా అప్పులు, అవినీతి. అమరావతి గుడిబండలా తయారయ్యింది. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నారు. వీటన్నింటిపై ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు మరింత బలంగా భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి కడుతున్నారు. కానీ దారుణమైన అంశం ఏంటంటే ఇదే సోషల్ మీడియాలో తమ రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. రోత రాతలతో విషం కక్కుతోంది పచ్చముట్టానే. ప్రజల హృదయాలను గెలుచుకోవటం చేతకాని చంద్రబాబు సోషల్ మీడియా కేంద్రంగా విషం కక్కటానికి ఎప్పుడో ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఐటీడీపీ పేరుతో దాన్ని అమలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యతని, అశ్లీలతని, బూతుని, రోత రాతల్ని, వ్యక్తిత్వ హననాన్ని అరికట్టాలని నిజంగా చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఐటీడీపీ ఎల్లో సైకోలందరినీ లోపల వేయించాల్సిందే. ఐటీడీపీ అనే సైకో ఫ్యాక్టరీని పర్యవేక్షిస్తున్న నారా లోకేష్ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ పాలకులు చేస్తోందేంటి? సోషల్ మీడియాలో తమ అరాచకాలను ప్రశ్నిస్తున్న వాళ్ళని భయపెట్టడానికి, వాళ్ల గొంతులు నొక్కటానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పేరుతో కొత్త కుట్రలు పన్నుతున్నారు. ఐటీడీపీకి చెందిన ఎల్లో సైకోస్ అశ్లీల రాతలు, అసభ్య పోస్టులతో చెలరేగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటంతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలపై రోత మాటలతో నీచమైన ట్రోలింగ్స్ కి పాల్పడుతున్నారు. ఐటీడీపీ సోషల్ మీడియా వేదికగా పచ్చ ముఠ తమ కుట్రలను మరింత నీచంగా, జుగుప్సాకరంగా అమలు చేస్తోంది. కారణం ఐటీడీపీ ఎల్లో సైకోస్ కి దిశానిర్దేశం చేస్తోంది లోకేష్ కాబట్టి. ఈ ఐటీడీపీ అనే పైశాచిక సోషల్ మీడియా యాప్లో అత్యంత కీలకంగా పనిచేసిన చింతకాయల విజయ్ని చంద్రబాబు రాజ్యసభకి పంపించారంటే అసలు పచ్చముఠ అణువణువున ఎంత రాక్షసత్వం, ప్రజాస్వామ్య వ్యతిరేక భావజాలం జీర్ణించుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. పాలకుల తప్పులను ఎత్తి చూపే అధికారం పౌరులకు ఉంది, ప్రశ్నించే బాధ్యత ప్రజలకు ఉంది. కానీ ఏపీలో మాత్రం ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ సాగుతోన్న తప్పుల వైపు వేలు చూపిస్తున్న వారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, హక్కుల ఉసురు తీస్తున్నారు. ఇకపై అంతకు మించిన అరాచకం తప్పదని పాలకులే పబ్లిక్గా బెదిరింపులకు దిగుతున్నారు. ఏపీ ప్రజల్లో ప్రశ్నించే స్వభావాన్ని చంపేయడమే లక్ష్యంగా కొత్త కుట్రలకు తెగబడుతున్నారు. ప్రజలు, ప్రతిపక్షం, సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు అని లేదు. రెడ్ బుక్ ఆగడాలను ప్రశ్నిస్తే చాలు, ఇక అంతే సంగతులు. ఈ రాక్షస క్రీడకి అంతమెప్పుడు? సూపర్ 6 పేరుతో ఎన్నికల వేళ ప్రజలకు అరచేత వైకుంఠాన్ని చూపించారు. ఇప్పుడు చెప్పిన దానికన్నా ఎక్కువే చేసేశామని ఎంచక్కా చేతులు దులిపేసుకుంటున్నారు. 3 ఏళ్లుగా నిరుద్యోగ భృతి ఇచ్చారా? మహిళలకు ఆడబిడ్డ నిధి హామీ ఏమయ్యింది? 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామన్న హామీ ఎటుపోయింది?
ఒక్క సూపర్ 6 హామీల కిందే 2 ఏళ్లలో 2 లక్షల కోట్లకు పైగా ఎగ్గొట్టారు. మరి హామీలు ఎక్కడ అమలు చేశారు? 5.5 కోట్ల మంది ప్రజలు వేస్తున్న ప్రశ్నలు ఇవి. దారుణమైన విషయం ఏంటంటే సూపర్ 6 ని సూపర్ మోసంగా మార్చడం మాత్రమే కాదు, జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు, తీసుకువచ్చిన పథకాలను కూడా రద్దు చేసి ఆటవిక పాలనకి సరికొత్త అర్థం చెప్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి 26 నెలలు కావస్తోంది. కొత్త పథకాలు ఇవ్వకపోగా గతంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను రద్దు చేసింది. వైఎస్ జగన్ సర్కార్ హయాంలో 2024 జనవరి నాటికి 66.34 లక్షల మందికి పెన్షన్ ఇస్తుంటే ఈ నెలలో బాబు సర్కార్ 60.13 లక్షల మందికే పెన్షన్ పంపిణీ చేసింది. అంటే 6.21 లక్షల పెన్షన్లు రద్దు చేశారు. హామీల అమలు గురించి ఎవరు ప్రశ్నించినా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని రీతిలో కేవలం 26 నెలల్లోనే 3,63,000 కోట్లు అప్పులు చేసి అప్పుల్లో ఏపీని ప్రథమ స్థానంలో నిలిపారు చంద్రబాబు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, సూపర్ 6 అమలు లేదు, ఎన్నికల హామీల మీద దృష్టి పెట్టిందే లేదు. మరి 3,63,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారు అన్నది అంతులేని ప్రశ్నగానే మిగిలిపోయింది. అప్పుల్లో ఏపీని ప్రథమ స్థానంలో నిలిపిన చంద్రబాబు జిఎస్డిపి, పారిశ్రామిక ప్రగతి నుంచి శాంతి భద్రతల వరకు అన్నింటా అథమ స్థానానికి చేర్చారు. ఊహ కందని రీతిలో పెరిగిపోతున్న ఏపీ అప్పులు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే మరోవైపు ద్రవ్య రెవెన్యూ లోటు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఈ ఆటవిక పాలన గురించి ఎవరు ప్రశ్నించినా సరే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. ఏ సమాజమైనా, ఏ దేశమైనా సరే ఎంత గొప్పగా ఉందో తెలుసుకోవాలంటే అక్కడి వైద్య ఆరోగ్య సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. పాలకులు ఎవరైనా సరే విద్యా వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. విషాదం ఏంటంటే మన దేశంలో గత పాలకులు ఎందుకో కానీ దీనిపై సరైన శ్రద్ధ పెట్టలేదనే చెప్పాలి. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు 72 ఏళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ 11 మెడికల్ కాలేజీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాల్లోనే ఏర్పాటు చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చరిత్రని తిరగరాశారు. 72 ఏళ్లలో గత ప్రభుత్వాలు 11 మెడికల్ కాలేజీలను నిర్మిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డే తాను ముఖ్యమంత్రి అయిన మొదటిసారే ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 8,500 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి పనులను వేగవంతం చేయించారు. కరోనా సంక్షోభం తీవ్ర సవాళ్లు విసిరినప్పటికీ 2023 సెప్టెంబర్ కల్లా 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయటమే కాకుండా ఒకేసారి వాటిని ప్రారంభించారు. మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. కొద్దిపాటి ఖర్చు చేస్తే అవి కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ కాలేజీలన్నీ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీ ఉంటుంది. కానీ కోటీశ్వరులకు తప్ప వైద్యం, వైద్య విద్య అందుబాటులో ఉండకూడదని పంతం పట్టిన చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కుట్రల మీద కుట్రలు పన్నుతోంది. ఈ అరాచకాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. ప్రశ్నించటం ప్రజాస్వామ్య సహజ లక్షణం. ప్రశ్నించే గొంతులపై కత్తి కట్టడం నియంతృత్వ లక్షణం. గత 26 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో నియంత పాలనని తలపిస్తూ పాలకులు చెలరేగిపోతున్నారు. ఎంతటి నియంతలైనా ప్రజాగ్రహంలో కొట్టుకుపోక తప్పదన్న సత్యాన్ని మరోసారి చాటి చెప్పటానికి ఏపీ జడ్జీతో పాటు ప్రజలంతా సంసిద్ధం అవుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.